రే ఏం కావాలరా నీకు? జస్ట్ మిస్ చూసావా? ఆటోడు వచ్చి వేసుకొని పోయేటోడు మనల్ని. పాపం పెట్రోల్ అనుకొని కిరోసిన్ పోసుకున్నట్టున్నాడు. అంత పొగ వస్తుంది ఏంట్రా? నో ఎంట్రీ టు టీకే ఫాల్స్ అంట. 2 కిలోమీటర్సా? ఇప్పుడు ఈ 2 కిలోమీటర్లు మనం డౌట్గానే వెళ్ళి రావాలి కదా. అయినా ఇదేంటి ఇక్కడ దరిద్రం రా. నేను ఏది అడుగు పెడితే అది నాశనమే. ఎంట్రీ లేనప్పుడు ఎందుకు ఎంత మంచి రోడ్డు వేశారు. ఇప్పుడు చూడు, నేను అదే అదృష్టం అనాలి. బండికి అయితే లేదు, ఆయన ఎగురుతుంటే అది కూడా ఎగురుతుంది కాబట్టి. ఓరే మీ దుంపలు లేక ఫ్లైఓవర్ మీద ఇన్ని గతికలేందిరా. అరే ఫ్లైఓవర్ ఎక్కియాల్సిందిరా, ట్రాఫిక్ చూడరా రే. బెంగళూరు ట్రాఫిక్ మీకు స్వాగతం చెప్తుందయ్యా. ఏంట్రా ఇది ఆఫీసా? శిల్ప ఎమిరేట్స్. శిల్ప గారు మీదేనా? శిల్ప ఎమిరేట్స్ లోపల శిల్ప ఉందేమో చూసొద్దామా? ఫ్యాషన్ ఫ్యాక్టరీ, బ్రాండ్ ఫ్యాక్టరీ తీసేసి ఫ్యాషన్ ఫ్యాక్టరీ చేస్తారా లేదంటే ఏంటి అది? ఈ లైన్కి వచ్చినాక ఇది రెండో సిగ్నల్. ఏం పెట్టుకొని చేస్తున్నావురా నువ్వు? 550. $5.5 స్కానర్. వెయిట్ చేస్తున్నావు ఏంటా అని. ఎంత ఉన్నాయి? ఎన్ని లక్షలు ఉన్నాయి? నేను ఇందాక బిర్యానీ తిని ఎంత అడిగా, 180 అన్నాడు. సరే కదా అని చెప్పి కొడితే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చింది. పొద్దునేమో బైక్ ఈఎంఐ కట్ అయిపోయింది కదా, దాంట్లో చూసుకున్నా అనమాట. నేను ఏం చేశానంటే బైక్ ఈఎంఐ మీద ఒక 200 ఎక్స్ట్రా ఉండేలా ఉంచుకున్నా. సో ఆ 200 ఇక్కడ కట్టేశా. టు బీ ఫ్రాంక్, ఇది ఇంకా రూపాయి కూడా లేదు అకౌంట్లో. బెంగళూరు డేస్ చాలా బాగున్నాయి. నెలకు 2000 సంపాదించినప్పుడన్నా కనీసం అకౌంట్లో ఒక 500 ఉంచుకునేటోడిని. ఇప్పుడు చూడు. ఓ అసిస్టెంట్, మీరు అసిస్టెంట్ అడ్రస్ చూడరా రే. మనం రెండోసారి ఈ రోడ్డుకి రావడం కదా. నైస్ రోడ్డు మీద ఇంత నైస్గా ఎన్నిసార్లు వెళ్తామని నేను ఎప్పుడు అనుకోలేదు రా అయ్యా. పోయినసారి కెంగేరు రోడ్డుకి ఎంత తీసుకున్నాడు? 60 కదా. బన్నేరుఘట్ట రోడ్. ఫోన్పే. యాజ్ పర్ ద టోల్ కాన్సెన్సేషన్ అగ్రిమెంట్ విత్ జీఓకే డేటెడ్ 4/9/2022 టికెట్ తీసుకోవాలి అంటే మన బయటికి రాను. అలా యాక్సిడెంట్ అయిన లారీ. మొత్తం ఏమేమి రోడ్లు ఉన్నారా? బన్నేరుఘట్ట రోడ్డు, మైసూర్ రోడ్డు, మగాడి రోడ్డు, తుమ్కూరు రోడ్డు. మొత్తానికి అయితే నైస్ రోడ్ అయితే అయిపోవచ్చింది. బన్నేరుఘట్ట రోడ్డుకి వెళ్ళాలి. తుమ్కూరు బన్నేరుఘట్ట రోడ్ వచ్చేసాం. ఇప్పుడు మనం ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. నైస్ రోడ్ నుంచి ఎగ్జిట్ కూడా అయిపోతున్నాం మొత్తానికి. అమ్మయ్యా. సేమ్ N250 వాళ్ళది కూడా ఉన్నట్టుదే. రెస్టారెంట్ ఎటర్లో చెప్పరా? ఓకే, ఆ వచ్చే రోడ్లో లెఫ్ట్కి వెళ్ళిపోవాలి అంతేగా. N250 వాళ్ళది బ్లాక్ అంతేనా? అంతే బాగుంది. ఏంటి ఇల్లు కూడా అటేనా అయింది? 9 కిలోమీటర్ స్ట్రైట్ రూట్. ఇదిగో బన్నేరుఘట్ట నేచర్ క్యాంప్. ఇటువైపు నేచర్ క్యాంప్. నేను శిల్ప ఏంటంటే
ఏదో మర్చిపోయాం ఎక్కడో, మళ్ళీ వెనక్కి వెళ్ళాం చాలా దూరం. హెల్మెటే మర్చిపోయారు. హెల్మెట్ మర్చిపోయి నేనేమో అనుకుంటా ఉన్నా ఏదో మిస్సింగే అని. నాకు అర్థం కాలే మిస్సింగ్ హెల్మెట్ రా బాబు అని, తర్వాత అర్థమైంది. ఏంటి జాగ్రత్త. ఏం తిప్పావు స్వామి. వన్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఒక గణపతి టెంపులా? ఓకే. ఏ బాబు జరుగు. బాగున్నావా? పిల్లలందరూ బాగున్నారా? ఓకే. ఏంద్రా ఎన్ని కార్లు ఉన్నాయి? ఫంక్షన్ హాలా? అటు ఒక స్కూలు ఇటు ఒక స్కూల్కి ఉన్నాయి ఈ పార్కింగ్ అన్నీ. అవును, బాగా రిచ్ వాళ్ళు ఇలా ఊరికి దూరంగా చదివించుకుంటారు పిల్లల్ని. బాగుపడితే నాలా బాగుపడాలి, లేకపోతే నీ ఇలా చెడిపోతారు అంటావు. సర్లే, గణపతి టెంపుల్ ఏది? 360 మీటర్స్. సిటీ దాటి వచ్చినా కానీ ట్రాఫిక్ మాత్రం దాటలేదురా మనం. ఇటా ఉండు భయ్యా, మేము కన్ఫ్యూజను. యాక్చువల్లీ ఈ గుడి కూడా బాగుంటుంది అనమాట. మనం మార్నింగ్ వచ్చి ఉంటే ఆ గుడిని కూడా ఎక్స్ప్లోర్ చేసేటోళ్ళం. ఓ నీ అంకమ్మ, అదే ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందిరా నేను. రూట్ మాత్రం అబ్బో, రూట్ ఏమో కానీ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోయినాయి. ఈ నేచర్ క్యాంపు గవర్నమెంట్దా లేదంటే ప్రైవేటా? బన్నెరగట్ట నేచర్ క్యాంపు. ఓపెన్ ఉందా లేదంటే క్లోజ్డా? ఏం రాస్తుంది అక్కడ? నో ఎంట్రీ టు టీకే ఫాల్స్. ఇదేంటి? అందుకేనా ల్యాండ్ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలామంది వెళ్తూ ఉన్నారు, ఇప్పుడు ఎవడు కనిపించలేదు. ఇప్పుడు అక్కడ దాకా పోతే ఏమంటారో ఏంటో. నో ఎంట్రీ టు టీకే ఫాల్స్ అంట. 2 కిలోమీటర్సా? ఇప్పుడు ఈ 2 కిలోమీటర్లు మనం డౌట్గానే వెళ్ళి రావాలి కదా. అయినా ఇదేంటి ఇక్కడ దరిద్రం రా, నేను ఏది అడుగు పెడితే అది నాశనమే. మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది కదా అని అక్కడ పోతే అది లేదన్నారు. ఎంట్రీ లేనప్పుడు ఎందుకు ఎంత మంచి రోడ్డు వేశారు. దాంట్లో వేరే ఊర్లు ఉన్నాయా? బాబా ఎక్కడేనా? దగ్గరేనా? అదిగో గుర్రాలు. గుర్రం ఏముంది, ఈ గడ్డిని తీసుకెళ్ళి అమ్ముకోవడమే కదా ఊళ్ళలో ఇళ్ళల్లో. అమ్మయ్యా, ఓరే మీ దుంపలదాకా. ఇందాక అంత మంచి రోడ్డుని చూసి రోడ్డు వేసారేమో అనుకున్నా, అది ఊళ్ళకి వెళ్ళే రోడ్డు అనే ఇప్పుడు అర్థమైంది నాకు. వెనక్కి వచ్చేస్తున్నారా? లేదు, వెనక్కి వస్తే ఎంట్రీ ఉండుంటుంది. ఎందుకంటే లేకపోతే వెళ్ళిన వాళ్ళు కనీసం లేదు అని అన్న చెప్తారు కదా. ఏమో అది కార్లు అని అడిగేవిగా, కార్లు వచ్చేసాయి చూడు. ఓకే, కార్లు. ఎవరు మీకు చెప్తున్నాడు చూడు, లేదని. కానీ ఎందుకు క్లోజు? అమ్మో, లేడీ డ్రైవరు చూసుకోవాలి కదరా దుర్గా. అదే లేదురా, తిప్పుతున్నాను, నేను ఆపట్లేదు, రాళ్ళు ఉన్నాయి. అదిగో నేను ఉండు తీసేస్తాను.
ఒకసారి వెళ్ళి కనుక్కొని రాపో. ఆయన ఉన్నాడు పోలీస్ ఆయన. ఇదేదో చెరువు అయితే ఉంది భయ్యా. ఏం లేదు భయ్యా, రావద్దు కదా. మైసూర్ నాటుకోళ్ళు అమ్మబడ్డాను. మొత్తానికైతే రిటర్న్ అయిపోతున్నాం. నేనే ఏం పాపం చేశాను, ఏడకి వెళ్ళినా కానీ నాకే ఎందుకు ఇట్లా. డాగ్ బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్, కుక్కల్ని ట్రైన్ చేయబడును. నారాజు బాబీ గారిని తీసుకొచ్చి ఎక్కడ వేసేద్దామా? ఎరా బాబీ, చక్కగా కుక్కల కంటే ట్రైనింగ్ కావచ్చు కదరా. అదండి మొత్తానికైతే టొట్టికల్ వాటర్ ఫాల్స్ క్లోజ్ చేయబడి. నేను ఎక్కడికి వెళ్ళినా అది లేదు అనేదే చేస్తున్నా. అదేంటో ఇన్స్టాగ్రామ్లో చూస్తేమో అది ట్రెండింగ్లో ఉంటుంది. నేను తీరా పోయే టైంకి అది క్లోజ్ కూడా అయిపోతుంది. యథాజీతం అది. ఊరే కారు బేకారు. మొత్తానికి ఇంత దూరం వచ్చి బొక్కస్య బొక్క బిహా. గర్ల్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల హాయి కూర్చున్నాడు ఆయన. సారీ భయ్యా, మేము లిఫ్ట్ ఇచ్చే పొజిషన్ వాళ్ళేము. హసీనా హసీనా నన్ను కాలదాసి పోమాకే, హసీనా హసీనా నా గుండె కోస్తివే. ఏదో లిరిక్ అయితే దబ్బెట్టేసాను. ఇది ఫారెస్ట్ ఏరియా కదా. ఫారెస్ట్ ఏరియా ప్రారంభం. స్పీడ్ లిమిట్ 30. కుందేళ్ళు, పాములు, మిడతలు, ఉడతలు, క్యారమెళ్ళు అన్నీ తిరుగుతాయి అంట ఇక్కడ. భయ్యా నువ్వు వదిలేసినా కానీ ఆమె నడిపిద్ది భయ్యా. మొత్తానికి అయితే టీకే ఫాల్స్ అలా పోయింది. ఏనుగులు తిరుగుతున్నాయి అంట, అందుకని అక్కడ క్లోజ్ చేశారు. అది అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఏనుగులు అక్కడికి వస్తున్నాయి కాబట్టి మనుషులకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని క్లోజ్ చేశారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా తెలుసుకోండి. ఎంత దూరం వచ్చి నిరుత్సాహంగా వెనకైతే వెళ్ళగానే ఎవరు అనుకోరు కదా. అరే ఏడికి పోయినా కానీ క్లోజ్లో తీశారు. అదిగో గోపురం, నేను చెప్పానా పెద్ద గోపురం ఒకటి ఉంటుందని. ఇది కూడా గుడి, ఆ కొండెక్కాలి. ఇప్పుడు మాకైతే అంత టైం లేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇక ఈ కొట్లోనే లాస్ట్ టైం మేము హెల్మెట్ మర్చిపోయాం, తిరిగి వెళ్ళేటప్పుడు ఇచ్చారు. ఈ డస్ట్ ఏంటి ఇదేంటి చి యాదో బతుకు. టీకే ఫాల్స్ జబ్బాయి కాబట్టి. రే ఏం కావాలరా నీకు? జస్ట్ మిస్ చూసావా? ఆటోడు వచ్చి వేసుకొని పోయేటోడు మనల్ని సడన్గా తిప్పిండు ఇటు సైడ్కి. హులిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. హులిమావు ఎప్పుడు వినలేదు కదా హులిమావు. పాపం పెట్రోల్ అనుకొని కిరోసిన్ పోసుకున్నట్టున్నాడు, అంత బాగా వస్తుంది ఏంట్రా. మొత్తానికి అయితే సిటీలోకి వచ్చేసాం. టీకే ఫాల్స్ మాత్రం అదే టొట్టికల్లు ఫాల్స్ని టొట్టికల్లు వాటర్ ఫాల్స్ని టీకే ఫాల్స్ అని కూడా అంటారు. సో టీకే ఫాల్స్ మాత్రం క్లోజ్ అయి ఉన్నాయి, ఎందుకంటే యానిమల్స్ వస్తున్నాయి అని చెప్పేసి, ఏనుగులు వస్తున్నాయి అందువల్ల క్లోజ్ చేస్తామని చెప్పి అయితే చెప్పారు. సో ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అవాయిడ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు జేపీ నగర్కి అయితే వచ్చాను. జేపీ నగర్ బీటీఎం లేఅవుట్ సెకండ్ స్టేజ్. ఇప్పుడు ఇక్కడ ఒక చికెన్ కర్రీ దోశ ఒకటి తినేసి డైరెక్ట్ మార్తాలి వెళ్ళిపోవడమే. నేనుండే ఏరియా మార్తాలి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్స్ వరల్డ్ ఆఫ్ డిఎస్కే. మొత్తానికైతే వచ్చేసాం రయ్యా. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
మరో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓ బాయ్ మిగిలిపోయిన ఫ్రెండ్.